నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో డిఎస్సి అంశంపై వైసీపీ శ్రేణులు నిర్వహించిన నిరసన సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏఎస్ఐ జ్యోతి గాయపడినట్లు సమాచారం. నిరసనను అడ్డుకునే క్రమంలో పోలీసులు వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏఎస్ఐ జ్యోతి కింద పడిపోయి గాయపడినట్లు అధికారులు తెలిపారు. తలకు గాయం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన మహిళా ఏఎస్ఐ జ్యోతిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూతలపట్టు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ శ్రేణుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, మహిళా పోలీసు అధికారిపై దురుసుగా వ్యవహరించడం ఏ పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దొరబాబు చౌదరి, రాష్ట్ర నాయకులు గంగారపు గోపి, నాయకులు గుంటూరు మురళి, మాజీ కన్వీనర్ చంద్రమౌళి, కాణిపాకం ఆలయ బోర్డు మెంబర్ నాగరాజు, బాబురావు, జనసేన పార్టీ అధ్యక్షులు మనోహర్, బీజేపీ మండల అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సొంత పార్టీ పేరు చెప్పుకొని రోడ్డు మీదకి వెళితే జనం మొహం మీద ఉమ్మేస్తారని జన్జీ పేరుతో రోడ్డెక్కి వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసే అకృత్యాలు, వాళ్ళు చేసే దుర్మార్గాలు జన్జీ మీద చూసేద్దామని రోడ్డెక్కి అల్లరి చిల్లరగా ప్రవర్తించిన వైసీపీ నాయకుల తీరు మీరు చూశారు. భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఆఖరికి ఉన్నటువంటి కమిటీని కూడా భర్తీ చేసుకోలేకపోయినా ఒకరిద్దరితోనైనా పోరాడే నాయకులు ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ ముద్రను ప్రకటించి వారి యొక్క విధానాన్ని ప్రకటిస్తారు. దుర్మార్గం ఏంటంటే భుజాల మీద తుపాకులు పెట్టి ఎదురుగా ఉన్న వాళ్ళని కాల్చేయాలని ఆ నెపం ఇతరుల మీద నెట్టి ప్రయోజనం మనం పొందాలనే దుర్బుద్ధితో రాజకీయ పార్టీని ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఆడుతున్నటువంటి నాటకం చూస్తున్నారు. ఈరోజు వారికి అనుమతులు లేకపోయినా రోడ్డెక్కి అరాచకం సృష్టించినటువంటి విధానాన్ని మీరు చూశారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఒక సోదరిమణి, పోలీసు విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక సోదరిమణిని ఏఎస్ఐ గారిని ప్రతిసారి
టీచర్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఎందుకో తెలుసా? ప్రభుత్వ బడులు సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయుల చేత నడపబడితే అక్కడ చదువుకునే విద్యార్థులు, అంటే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారో, దిగువ మధ్యతరగతికి చెందిన వారు ఉంటారో, షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉంటారో, బహుజనులు ఉంటారో, వారి పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ ఎందుకు ఆగిపోవాలి? వారికి కూడా మంచి సౌకర్యాలు కలిగిస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచన. ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుందన్నటువంటి గొప్ప సత్యాన్ని తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వారి బాటలోనే ఈరోజు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి కోసం ప్రయత్నం చేస్తే అంటే జంజీని తప్పుదో పట్టించాలనుకుంటున్నారా? జంజీ ఉద్యమాన్ని మీరు తప్పుడు డైరెక్షన్లో తీసుకెళ్ళాలనుకుంటున్నారా? ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు సమాజానికి? మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో సచివాలయ ఉద్యోగాల నియామకాలు జరిగాయి. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఎన్ని అక్రమాలు జరిగాయి? సిగ్గులే? సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆ తర్వాత కానీ ఏ రిక్రూట్మెంట్లో జరగల. మీరు మీ నాయకత్వం, మీరు నోళ్ళావే, మీరు వీటి గురించి మాట్లాడే అర్హత ఉందా? అసలు ఏపీపీఎస్సీ అనే ఉన్నతమైనది, ఏపీపీఎస్సీ ద్వారా నియామకం అంటే ఒక పర్ఫెక్ట్ విధానం. అలాంటి ఏపీపీఎస్సీనే భ్రష్టు పట్టించినటువంటి నీచులు మీరు. ఏపీపీఎస్సీలో మీరు చేసిన దురాగతాల కారణంగా గ్రూప్ 1 ఉద్యోగులు రోడ్ల మీద పడినారు. ఇప్పుడు మొన్నటికి మొన్న గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి పోస్టులు వచ్చి ఉద్యోగాలు చేస్తూ కోర్టుల ద్వారా మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మేము బురదలో మునిగిపోయినాం. విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గౌరవ నారా లోకేష్ బాబు గారు ఒక పకడ్బందీగా జవాబుదారీతనంతో ఈ డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఎంత పకడ్బందీగా నిర్వహించారంటే నీలాంటి కంపునోర్లు ఎన్ని మాట్లాడినా, నీలాంటి కుట్రదారులు ఎన్ని చేసినా అందులో ఆవగింజంత తప్పు కూడా ఎత్తి చూపలేనంతగా డిఎస్సి నిర్వహించబడింది. 16,000 మందికి పైగా పాఠశాలకి ఉపాధ్యాయులు వచ్చి చేరారు. 16,000 మంది ఉపాధ్యాయులైతే కొన్ని లక్షల కోట్ల మంది యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుపోతారు. అలాంటి వారిని అవమానిస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి నెలల తరబడి కోచింగ్లు తీసుకొని కుటుంబాలకు దూరంగా ఉండి, బిడ్డలకు దూరంగా ఉండి, భర్తకు దూరంగా ఉండి చదువుకున్నటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని అవమానిస్తూ, అలాంటి వాళ్ళని, వాళ్ళ శక్తిని, వాళ్ళ మేధస్సుని, వాళ్ళ యొక్క శ్రమని అవమానిస్తూ మీ రాజకీయ పబ్బం కోసం 3 రోజులు పండగ చేసుకుంటారా? 3 రోజులు రోడ్లు ఎక్కి 3 రోజుల పాటు జనాన్ని ఇబ్బంది పెడతారా?
పైగా అనుమతి లేదని తెలిసినా, అవసరం లేదని తెలిసినా రోడ్ల మీదకి వచ్చి యాగి చేసి పోలీసుల్ని, మహిళా ఎస్ఐని కింద పడేసి తొక్కుకుంటూ పోయి మీరు సాధించింది ఏంది? ఏం సాధించాలని ఇంత దుర్మార్గం చేస్తున్నారు? ఏం సమాచారం, ఏం మెసేజ్ మీరు సమాజానికి ఇవ్వాలని ఇలాంటి దుర్మార్గాలు ఒడిగడుతున్నారు? ఈ దేశంలో డిఎస్సి అంటే నారా చంద్రబాబు నాయుడు మాత్రమే పెట్టింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అనే దానికి ఒక విలువని, గౌరవాన్ని తీసుకొచ్చారు. ఈ పిచ్చి పుల్లయ్యలు మాట్లాడుతున్నారు. అరే పిచ్చి పుల్లయ్యలారా, టీచర్ విద్యా విధానంలో ఉపాధ్యాయుడు అనేవాడు ట్రాన్స్ఫర్ కోసం కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి అవసరం కోసం కానీ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగితే అతని యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుందేమో, అతని యొక్క మానసికమైనటువంటి ఆలోచనకి అది ఎక్కడ ఇబ్బంది కలుగుతుందేమో అని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ విధానం అంటే అతనికి ఉన్నటువంటి అర్హతలు బట్టి ఉపాధ్యాయుడు గౌరవంగా ఉండాలని ఒక విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని దానికి చెప్తున్నా. కొన్ని వందల నోటిఫికేషన్లు రాబోతున్నాయి. అనేక శాఖల్లో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేయబోతున్నారు. ఇవన్నీ భర్తీ చేస్తే ఇప్పటికే ఇది మంచి ప్రభుత్వం అని జనాలు నమ్మారు. 2024 ఎన్నికల్లో దీవించారు. మళ్ళీ 2029 ఎన్నికల్లో ప్రజలు వీరి వైపే ఉంటారు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్లన్నీ జరిగితే, ఆ రిక్రూట్మెంట్లన్నీ పూర్తయితే మళ్ళీ కొన్ని వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. ఇలా జరిగితే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆపడానికి అవకాశమే ఉండదు. కాబట్టి ముందుగానే కాసంత కంపేస్తే దాన్ని కడుక్కోవడానికే ప్రభుత్వానికి సరిపోతుంది. ఆ తర్వాత మనం రాజకీయ పబ్బం గడుపుకుందామన్నది వారి ఆలోచన. అమ్మ పెట్టదో అడుక్కు తినేదన్నట్టుగా ఆఖరికి మీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా రాకపోతే ట్రాక్టర్లు పెట్టి, ఆటోలు పెట్టి ఇతర పనులకు పోవాల్సిన వాళ్ళని పనులు ఆపేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చి తీసుకురావాల్సిన దుస్థితి మీకు వచ్చింది. నిజంగా ఇది యువత భౌతిక సంబంధించినటువంటి సమస్య అంటే ఇలా మీరు మనుషులు తోలుకొచ్చి, ఆ తోలుకొచ్చిన మనుషులు ప్రవర్తించినటువంటి తీరు మీరు చూశారు. నేను అడుగుతున్నా, నిజంగా మీరు చేసే దాంట్లో న్యాయబద్ధం ఉందని అనుకుంటే డిఎస్సి అభ్యర్థులు ఎక్కడ? నిజంగా అన్యాయం జరిగినట్లు మీరు మాట్లాడుతుంటే అన్యాయం జరిగిందని చెప్పినటువంటి, ఇంటర్వ్యూకు హాజరైనటువంటి, పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు ఎక్కడ? ఇంతవరకు నేను ఈ పూతలపట్టులో ఇలాంటివి జరగడం పూతలపట్టు నియోజకవర్గంలోనే చూడలేదు. అలాంటిది పూతలపట్టు మెయిన్ క్వార్టర్లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఉంటే మాకే గుండె గబ్బలమంటా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు నిరసన తెలుపుతూ ఉన్నారు, పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు. అలాంటప్పుడు మీరు సైలెంట్గా ఉండాలా. ఏదో ఒకటి మీరు నెప్పుకొని మీరు ప్రభుత్వం మీద బురద చల్లాలనేసి మీరు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు. అది వచ్చినారు,
ఒక ఆడాయమ ఏఎస్ఐగా పనిచేస్తున్న జ్యోతమ్మ గారు, ఆమెను మీరు తొక్కుకుంటా వెళ్ళారు. ఈరోజు మేము ఇక్కడ వచ్చి వీడియోలో చూసాము, తర్వాత హాస్పిటల్లో వచ్చి చూసాము. ఆమెను చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది. ఇలాంటి పని చేయడము ఎలాంటి సమంజసం కాదని అనుకుంటా ఉన్నాను. అలాగే వీళ్ళపైన తగిన చర్య తీసుకోవాలని పోలీసు వారిని కోరుకుంటున్నాను.